ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిజామాబాద్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు అన్నారు. లేదంటే మరో రైతు ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్లో రైతులు సమావేశమయ్యారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ 40% మందికి కూడా కాలేదు అన్నారు. గత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, రెండవది రైతు భరోసా 15,000 రూపాయలు, పంటలకు మద్దతు ధర 500 రూపాయల బోనస్, ధరణి సమస్యలు పరిష్కారం లాంటి సమస్యల్ని హామీ ఇచ్చాడు. 100 రోజుల్లోనే పరిష్కారం చేస్తానని. 8 మాసాలు గడిచి 9వ మాసం వస్తా ఉంది. ఖరీఫ్ సీజన్ పూర్తయింది. ఈ వెలుగులో 2 లక్షల రూపాయల రుణమాఫీ 40% మంది కూడా రాలేదు. తెలంగాణ అంతా ఒకటి, ఆర్మూరు ప్రాంత రెవెన్యూ డివిజన్ ఒకటి.